వస్తున్నా. వంట త్వరగా చెయ్యి. వంట చేసి ముగ్గురికి పెడదామని ఉండదు. వేషాలు నువ్వును. ఉత్తరమా? ఎవరు రాశారండి? ఇంతకు ముందు పై పోర్షన్లో ఉండేళ్ళారు చూడు, వెంకమ్మ గారు. ఆవిడ. వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేసే కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని వద్దు, ఈ శిక్ష భరించలేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నట్ట. మనిషి క్షీణించిపోయి టీబీ పేషెంట్లు అయిపోయాడని నిన్ను తిరుపతి రాసింది. గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదుడుకులు అవంతరాలు మామూలేనండి. ఘంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో. బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట. ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవుల్లో అమృత చుక్కలు పడుతున్నట్టుండదు. అంచేత నేను ఇలాంటివేం పెద్దగా పట్టించుకోనండి. ఏ గోదట దూకితే మంచి. ఐరావతం గారు వస్తున్నా. హలో మీరా, రండి రండి. లలిత 5 నిమిషాల భోజనానికి వచ్చేస్తాను. వంట రెడీ చేయి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఊరికి వెళ్ళు చెప్తాను. వెళ్ళు. ఇదిగోనండి అదే. రాత్రి ఇద్దామని వచ్చాము, మీరు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నారు. అవునయ్యా, బాలమురళి గారి కచేరికి వెళ్ళాను. మీకు సంగీతం అంటే అంత ఇష్టం అండి? ఇష్టమా? చెవి కోసేసుకుంటాను. ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైను? ఏమండి, అది ఒక్క చొక్కాయే ఉందండి, చాక్లెట్ బాటిల్ తాలేదు.